జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలతో కాలం గడుపుతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారంటున్నారు. ఉత్తమ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ వాసు వివరిస్తారు. సార్ చెప్పండి, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ స్పష్టంగా జూబ్లీలో కాంగ్రెస్ పార్టీ 13,000 దొంగ ఓట్లు క్రియేట్ చేసింది, దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇది పచ్చి అబద్ధము. ఇటువంటి అవాస్తవమైన తప్పుడు ప్రచారంతోనే బీఆర్ఎస్ పార్టీ ఒక కాలం గడపాలనుకుంటుంది. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఒక యంగ్ బీసీ యాదవ్ డైనమిక్ లీడర్. ఆయన ఈ ప్రాంతానికి చాలా సర్వీస్ చేసిండు. గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఒకసారి చాలా నేరోగా ఓడిపోయిండు. ఇక్కడున్న ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా నవీన్ యాదవ్కి ఈసారి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము 25-30 వేల ఓట్లతో గెలవబోతున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొత్త వేషాలు వేస్తున్నారు, సో లేనిపోని హామీలు ఇస్తున్నారంటూ చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? చూడు బ్రదర్, మేము ఏమీ వేషాలు వేయడం లేదు, అది మీకే అలవాటు. మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాము. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 3,15,00,000 మందికి, అంటే జనాభాలో 85% హై క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలందరూ కూడా, ప్రజల్లో 85% మేము ఇస్తున్న హై క్వాలిటీ సన్నబియ్యంపై చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా 10 ఏళ్ల పాటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము వచ్చిన 20 నెలల్లో 40,000 రేషన్ కార్డు ఇచ్చినాము. ప్రజలు గుర్తిస్తున్నాం బ్రదర్, తప్పనిసరిగా మాకు ఓటేస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి చేసినాము, ముందు కూడా చేస్తాము. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నవీన్ యాదవ్ గెలవడం ఖాయం. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక శ్రద్ధ వహించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో, ప్రగతి విషయంలో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పాలి. బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, ఆయన ఎంఐఎం పార్టీ అభ్యర్థి అని చెప్తున్నారు. ఇటువంటి పిచ్చి మాటలకి ఏమని జవాబు చెప్పాలి? నవీన్ యాదవ్ చేతి గుర్తుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. చేతి గుర్తుకి ఓటేసి 11వ తారీఖున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించవలసిందిగా మా విజ్ఞప్తి. బీఆర్ఎస్కి బీజేపీకి మీరు 2, 3 స్థానాల కోసం పోటీ చేసుకోండి. గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీ 25-30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కావాలనే నవీన్ యాదవ్ మీద ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సీనుతో వాసు, టీవీ9 హైదరాబాద్.